ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. అండ్ డస్ నాట్ డౌట్ ఇన్ దేర్ హార్ట్ బట్ బిలీవ్స్ దట్ what they say will happen, it will be done for them. గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 11 వర్స్ 23. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఈరోజు సెలవిస్తున్నాడు. మనము ఆయన్ని అడిగే ప్రతిసారి ఎటువంటి సందేహము లేకుండా, మనసులో అనుమానము రాకుండా, అది నా దేవుడు, నేను నమ్మిన నా ప్రభు తప్పకుండా ఇస్తాడని మనలో విశ్వాసం ఉండాలి, మనలో నమ్మకం ఉండాలి. ఈరోజున మనము చాలా సందర్భాల్లో దేవుణ్ణి మనకి కావలసిన వాటిని అడుగుతాము, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో మొరలు పెడుతుంటాము. అయినప్పటికీ మనం చాలాసార్లు వాటిని పొందుకోలేకపోతుంటాం కదండి. అడిగినవి కొన్నేమో దేవుడి దగ్గర నుండి పొందుకుంటాము, మరికొన్నేమో పొందుకోలేకపోతుంటాం. దానికి కారణం మన నమ్మకమే, మన ఆలోచన విధానమే. ఉదాహరణకు, మనకు తెలిసినవి లేదా అది ఏదో విధంగా జరుగుతుందని అనుకున్నది దేవుణ్ణి అడిగేటప్పుడే చాలా విశ్వాసంతో నమ్మకంతో అడుగుతుంటాం, అవి జరుగుతాయి. కానీ కష్టము అనుకున్న పనులు చేయలేము, మా వలన కాదు అనుకున్న పనులు, ఈ లోకస్తులకు అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుణ్ణి మనము అడిగేటప్పుడు మన హృదయములో ఎంతో కొంత సందేహం ఉంటుంది. మనము ప్రార్థించేటప్పుడే రెండో ఆలోచన కలిగి ఉంటాం. అలాంటప్పుడు ఏ విధంగా మనం పొందుకోగలం చెప్పండి? ఈరోజున ఈ మాటలే ప్రభు మనకు సెలవిస్తున్నాడు. నీ హృదయములో సందేహము లేకపోతే, నీ మనస్సుతో దేవుణ్ణి అడిగినట్లయితే మనము దానిని పొందుకోగలము అని. అసలు దేవుడు తన శిష్యులతో ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వచ్చిందని మనం గమనిస్తే, యేసు ప్రభు వారు అంతకు ముందు రోజు అంజూరపు చెట్టును కాయలు లేనందున శపించారు. మరునాడు ఆ చెట్టు ఎండిపోవడం శిష్యులు గమనించి ఆయనకు ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఇలా అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును అని ఆయన చెప్తాడు. ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటగా ఆ అంజూరపు చెట్టును యేసయ్య శపించినప్పుడు వారు అది విన్నారు. మరునాడు అది ఎండిపోవడం చూసి ఆశ్చర్యపడ్డారు. అంటే బహుశా వారు అనుకొని ఉంటారు, యేసయ్య ఏదో సరదాగా అలా అన్నాడు, అలా అన్నంత మాత్రాన అది ఎండిపోతుందా ఏమిటి అని వారి హృదయములో అనుకొని ఉండొచ్చు. కానీ తరువాత ఉదయం చూస్తే వారు ఆశ్చర్యపోయారు, అది నిజంగానే ఎండిపోయింది. అప్పుడు వారు అనుకొని ఉండొచ్చు, ఆయన ఏదో సరదాగా అన్నాడు అనుకున్నాం, ఆయన చెప్పిన ఒక్క మాటకు ఈ విధంగా అయిపోయింది. ఎంతగా నీరు అందకపోయినా, ఎంతగా ఎండవేడిమి తగిలినా ఎండిపోదు కదా, అసలు ఇది ఎలా సాధ్యమైంది అని అవిశ్వాస హృదయముతో ఆయన్ని వారు అడిగారు. హృదయ అంతరంగములు ఎరిగినటువంటి ఆయన అందుకే వారితో చెప్తున్నారు, మీరు కూడా దేవుణ్ణి నమ్మి మీరు చెప్పిన మాట జరుగుతుంది అని విశ్వసించినట్లయితే మీరు అనుకున్నది జరుగుతుంది అని. అంటే ఆయనకు తెలుసు వారిలో వారు అడుగుతున్న వాటిపైన సందేహము ఉంది అని. ఆయనకు తెలుసు వారిలో అల్ప విశ్వాసం ఉంది అని. అల్ప విశ్వాసము అనగా విశ్వాసము లేదు అని కాదు, కానీ తక్కువ విశ్వాసం కలిగి ఉండడం. ఈ రోజున మనలో కూడా చాలా మందికి ఇదే సమస్య. తాము ఎవరిని నమ్మరు, తమ సొంత వారిని నమ్మరు, తమ రక్త సంబంధికుల్ని నమ్మరు, కొన్నిసార్లు తమని తామే నమ్మరు. సరే, ఎవరిని నమ్మకపోయినా ఇబ్బంది లేదులే, కానీ మనల్ని సృజించిన దేవుణ్ణి, మనకు ప్రతిరోజు ఆయుష్నిస్తున్న దేవుణ్ణి సైతము నమ్మకపోతే ఇక ఏమి అద్భుతాలు జరుగుతాయి చెప్పండి? ఈ సమయంలో అటువంటి వ్యక్తిగా నీవు ఉండినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ హృదయములో సందేహం ఉన్నది, నీ మనస్సుతో నన్ను నమ్మడం లేదు, ఏదో పైకైతే యేసయ్యా అంటున్నావు, కానీ హృదయములో మాత్రం విరోధమైన ఆలోచనలు, విరుద్ధమైన తలంపులు నీవు కలిగి ఉన్నావు. వాటిని తీసివేసుకుంటే నీ మనస్సులో సందేహింపక నీవు అనుకున్నది నీకు జరుగుతుంది అని నీవు నమ్మినట్లయితే దానిని నేను నీకు తప్పక ఇస్తానని దేవాతి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి అటువంటి వ్యక్తిగా నీవు మార్చబడతావా? హృదయపూర్వకంగా దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడో అది పొందుకున్నానని నమ్మగలుగుతావా?
ఆ విధంగా నీవుంటే నీవు ఆయన యొక్క మహిమను చూడగలుగుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుణ్ణి కాక మనము ఎవరిని నమ్మగలం చెప్పండి? ఆయన కాక మరెవరు అద్భుతాలు చేయగలరు? అందునిమిత్తమున సందేహింపకుండా అడుగుతున్నవి మన దేవుడు మనకు ఇవ్వగలడని నమ్ముదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. సర్వశక్తిమంతుడువైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినారు, ఎంతగానో ధైర్యపరిచినారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, అయా మిమ్మల్ని అడిగే ప్రతిసారి మేము ఎటువంటి సందేహము లేకుండా, మనసులో అనుమానము రాకుండా అది తండ్రి మిమ్మల్ని నమ్మి అడగాలని ప్రభా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవును ప్రభువా తండ్రి, మిమ్మల్ని అడగకుండా ఉండడం వల్లనే తండ్రి మా జీవితంలో అద్భుతాలు జరగడం లేదని తండ్రి సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడినందుకు వందనములయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యల చేత బాధింపబడుతున్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి. ఆయుష్ను ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. అదేవిధంగా వారి ఎముకలలో సత్తువును బలాన్ని దయచేయండి. బలహీనులను మీరు బలపరచండి. అయా మరణాన్ని కూడా తండ్రి జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న మీ యొక్క వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయ్యా వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి. మీరే వారి మధ్య సమాధాన స్థితిని కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా భార్యాభర్తలు ఇరువురు మధ్య తండ్రి ప్రేమ విస్తరించినట్లు మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా ఈ లోక పాపములకు తండ్రి ప్రేరేపింపకుండా ప్రభా ఈ యొక్క అపవాది క్రియలలో వారు చిక్కుకొనకుండా మీ యొక్క కాపుదల వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మీరే మీ యొక్క జ్ఞానము చేత వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారిని దీవించండి, ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా అదేవిధంగా అయా మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి సంఘస్థులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సువార్థికులను దీవించండి. ప్రయాసతో భారముతో మీ యొక్క తండ్రి పరిచర్యను కొనసాగిస్తుండగా వచ్చే అడ్డంకులు, ఆటంకాలు అన్నిటినీ తండ్రి యేసు నామములో లయపరచండి. మిషనరీస్ ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభా. మీ యొక్క కనికరము, మీ యొక్క కృపగల హస్తము వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో, ల్యాండ్ సమస్యల చేత కృంగిపోతున్నారో ప్రభా వారి పక్షాన మీరే న్యాయమును తీర్చండి. యేసు నామములో తండ్రి వారికి న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, అయ్యా తోడుగా ఉండి నడిపించే దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము. ఇతర దేశాల్లో పని నిమిత్తం వెళ్ళి ప్రభువా అయ్యా మరి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి తండ్రి మీరే తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండే వారిని మీరు బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. అయ్యా వివాహ విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి ప్రభా. మీరే సహాయం దయచేయండి. అయ్యా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో ఉన్నటువంటి బిడ్డల యొక్క తండ్రి బాధలన్నిటి నుంచి విడిపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము.
మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.